అఫీషియల్‌గా 12,000 ఎకరాలు, అనఫీషియల్‌గా 19,000 ఎకరాలు భూమి తయారు చేసుకొని ఉంది. ఇంతవరకు 8 ఫార్మాకు ఒక పునాది వైపు పడలేదు. ఆ క్రమం అట్లుండగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కొడంగల్ ఫార్మా అభివృద్ధి కమిటీ పేరుతోటి అక్కడ కూడా 10 క్లస్టర్లు 10 క్లస్టర్లు ఒక్కో క్లస్టర్‌లో 200 ఎకరాల చొప్పున అందులో మూడు ఫార్మాలు పెట్టే విధంగా మొత్తం 20,000 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే కొడంగల్ ఫార్మా అభివృద్ధి కమిటీ పేరుతోటి పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు ఈయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజుల్లో పట్టునే ఈ ప్రకటన చేసి గ్రామాలకు సుమారు 6-7 నెలలుగా ఎవరికి కూడా కంటి మీద నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు అన్నట్టుగా చాలా ఆందోళనకరంగా జీవిస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళు 6 నెలలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ 6 నెలలుగా గాంధేయ ప్రజాస్వామిక పోరాటం దగ్గర ఎక్కడ కూడా ప్రభుత్వం చెల్లించలేదు. కనీసం ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఉద్యోగస్తులందరూ కలెక్టర్ మీద దాడి గురించి. మరి 6 నెలలుగా వాళ్ళు ప్రజాస్వామిక పోరాటం చేస్తే ఒక్కసారి నా ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చ జరపలేదు. కానీ ఇదే పోరాటం చేస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ నుంచి సీఎం దృష్టి వరకు తమ యొక్క అప్పీల్ను అర్జీని తీసుకొచ్చిండ్రు. కానీ ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి ఒక మంచి ప్రకటన వెలువడలేదు. ఆ క్రమంలోనే నవంబర్ 11న జైన్ గారు ప్రజాప్రాయ సేకరణకు వస్తే ఆ సేకరణకు సంబంధించి 6 నెలలుగా జరుగుతున్నటువంటి వాళ్ళ పోరాటం వాళ్లకు ఆవేశాన్ని ఇచ్చింది కావచ్చు, తిరగబడ్డారు కావచ్చు. కానీ అది అతని మీద దాడి చేయాలని కాదు. దాన్ని సాగ్గా తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి భూములను ఎట్లయినా సరే బలవంతంగా సరే సేకరించాలని కుట్ర చేస్తుంది. ఇది ప్రభుత్వం కుట్ర. ఎందుకంటే నీకు ఒకవైపు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేస్గా పటాన్ చెరువు జీడిమెట్ల అత్యంత పొల్యూషన్ కేంద్రాలు ఎందుకు ఫార్మా వల్ల. అటువంటి ఫార్మాను అక్కడ ఉండద్దని చెప్పి మళ్ళీ 3 పంటలు పండే ముచ్చర్ల ప్రాంతంలో 20,000 ఎకరాలు సేకరించి ఉంచినావు. కానీ అది 8 ఏళ్ళుగా దాన్ని ఖాళీగా ఉంది. అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెట్టలేదు. అక్కడ ఫార్మా కంపెనీ సరిపోకపోతే నువ్వు మళ్ళీ ఒక ఆలోచన చేయొచ్చు. అది అట్లాగే ఉండగలే మళ్ళీ ఇక 20,000 ఎకరాలు అంటే నగరం చుట్టూ ఉన్న ఒక 40,000 ఎకరాలు ఫార్మాకు పోతే అసలు తెలంగాణలో ఏముంటుంది? 40,000 ఎకరాలతోటి తెలంగాణలో ఏమైనా ఫార్మాలు వస్తే, ఏమైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఏమైనా పర్యావరణం ఉంటుందా? ఇదంతా ఉన్నదని చెప్పి మాట్లాడితే ఏదైతే ప్రజలు తిరగబడితే ఆ ప్రజలు తిరగబడ్డది ఒక అంశం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 144 సెక్షన్ కావచ్చు, గ్రామాల్లో పూట ఎవరు పోవద్దు ఒకటి ఒక ఒక నిషేధ ప్రాంతంగా మార్చేసిండ్రు. అర్ధరాత్రి 1 గంట పూట ఆ గ్రామాల మీద దాడి చేస్తే ఇప్పటికే గ్రామస్తులు యువకులు పూణే బాంబే పారిపోయి ఉన్నారు. ఆ ఇండ్ల మీద ఒంటరి మహిళ ఇండ్ల మీద కూడా దాడి చేసి వాళ్ళ మీద దాడి చేయడం అంటేనే సభ్య సంబంధం తలదించుకోవాలి. ఎందుకు వాళ్ళని పిలిస్తే వాళ్ళకి సమ్మన్స్ ఇస్తే వాళ్ళ కేసులు ఉన్నాయని చెప్తే రారా? ఎందుకు ప్రభుత్వం పోలీసులు ఇట్లా పంపించేస్తుంది? ఇదంతా కూడా ఒక హింసలో భాగమే. ఎట్లయినా సరే ఆ భూమిని కబ్జా చేయాలనే రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. దీన్ని పౌరకుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ముఖ్యంగా అక్కడ ఫార్మ్ అనేది ఇంత అవసరం లేదు. కేవలం భూమి బ్యాంక్ తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. భూమి లేక కాదు, సేకరించిన 19,000 ఎకరాలు ఉంది. ఆ భూమిని ఉపయోగించుకోకుండా కొడంగల్లో ఎందుకు ఈ 1-2 ఎకరాలతో లఘుచర్ల కావచ్చు, రోటిబండ తండ కావచ్చు, ఈ తండలో కూడా కనీసం మహా అయితే 400-500 ఎకరాల భూమి ఉంటుంది. ఒక్కొక్కరికి 1-2 ఎకరాలతోటి ఆ భూములు కూడా తీసుకుంటే ఆ గిరిజనుల జీవనోపాధి హక్కు ఏమవుతుంది? దీనికి సంబంధించి 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? అక్కడ 60 లక్షల ఎకరం ఉంటే నువ్వు కేవలం 10 లక్షలు ఎందుకు ఇస్తారంటున్నావు? ఇదన్నీ కూడా ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావా? ఎందుకు చేస్తున్నావు ఇట్లా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా? నిజంగా నా ల్యాండ్ తీసుకోవాలంటే 2013 భూసేకరణ చట్టం ఉంది. ల్యాండ్కు ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కూడా కట్టించేయాలి. ఆ చట్టాన్ని అమలు చేసినా బాగుండదు. కనీసం మార్కెట్ ధర కూడా ఇవ్వకుండా నువ్వు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? ఇదంతా కూడా అక్కడ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది చేయడానికి నువ్వు వాళ్ళు 6 నెలలుగా ధర్నా చేస్తున్నప్పుడు నువ్వు ఒక పిలిచి చర్చలు చేస్తే బాగుండేది. ఇదంతా పోగా కేవలం జైన్ మీద జరిగిన దాడిని సాకుగా తీసుకొని ఆ గ్రామాలను చాలా వల్లకాడు చేస్తున్నాడు. అసలు ఎవరు కూడా భయంగా బతుకుతున్నారు. ఎవరున్నారు, ఎవరు పోతున్నారు తెలియట్లేదు. ఇప్పటికీ 144 సెక్షన్ ఉన్నారు. 3వ వ్యక్తిని ఇప్పటి గ్రామాల్లోకి ఎంట్రీ కానిలేదు. మహిళా సంఘం నేతలు వెళ్తే వాళ్ళని ఆపేసిండ్రు. పౌరకుల సంఘం వెళ్తే పరిగిలో పెట్టి పొద్దంతా నిబంధించున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మళ్ళీ లాస్ట్కి ఏమైందంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేసిందో
అదే కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు నిజ నిర్ధారణ చేస్తారా? ఇది ఎక్కడన్నా ఉంటుందా? వాళ్ళే కొడతారు, వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారంటే నిజ నిర్ధారణకి ఏమైనా అర్థం ఉంటుందా? ఇది నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించాలి. ప్రజలు ఆవేశంతో జైన్ మీద తిరగబడరే కావచ్చు, మీరు పిలిచి మాట్లాడితే వాళ్ళు ఇవ్వగలుగుతారా లేదా, మీరు ఏ చట్టం అమలు చేస్తారు, వాళ్ళు అన్నట్టుగా 60 లక్షల ఎకరం ఇస్తారా, ఇది ఒక సమస్య పరిష్కారం వస్తుంది కదా. ఏదైనా ఈ గిరిజనులు ఈ దేశానికి శత్రువులా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి. నీకు భూమి కావాలంటే నేను ఈ ప్రాతిపదికన తీసుకుంటా, ఈ అభివృద్ధి కోసం తీసుకుంటా అని ఒక పెట్టండి, ప్రజలతో మాట్లాడండి. అట్లా కాకుండా వాళ్ళు 6 నెలలుగా మీకు నిరాహార దీక్ష చేస్తుంటే నీకు ఎందుకు కనిపించలేదు, ఎందుకు చర్చలు జరపాలనిపించలేదు, ఎందుకు ప్రజాప్రాయ సేకరణకు డైరెక్ట్గా కలెక్టర్ పంపినప్పుడు ప్రజల కోపం రాదా? ఈ అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని సాగ్గా తీసుకొని నువ్వు ఇట్లా చేస్తావు. వాళ్ళు వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ తప్పు, ఎందుకంటే వాళ్ళే కొడతారు, వాళ్ళు నిజ నిర్ధారణ సరికాదు. నిజ నిర్ధారణ చేయడానికి 50 ఏళ్ళుగా పౌరకుల సంఘం చేస్తున్నాయి, హక్కుల సంఘాలు చేస్తున్నాయి. వాళ్లకు అవకాశం ఇస్తే అక్కడ ఏం జరిగిందో మేము మీ నివేదిక ఇస్తాం, ఎవరు నేరం చేసినారు, అక్కడ సమస్య ఏందో తెలుస్తుంది కదా. అట్లా చేరుగా మమ్మల్ని అందరిని ఆపి కనీసం గిరిజన అందరిని కూడా ఆపేసిన వెంటనే నిజాలు బయటికి రాకుండా చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సరైనది కాదు. ఇప్పటికైనా సరే కొడంగల్ ఫార్మా కోసం చేస్తున్నటువంటి భూసేకరణ ఆపేయాలి, అక్కడ శాంతియుత వాతావరణం కల్పించాలి. ముఖ్యంగా గిరిజన తాండా పెద్దల మనసుతో పిలిపించి చర్చలు జరపాలి. ఏవైతే చర్చలు కేసులు నమోదు చేసిరో ఆ కేసులన్నీ ఎత్తివేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు అక్కడ ఉన్న స్థానిక గిరిజనుల మధ్య వైరుధ్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అంటే ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు, ఎంతమంది రాజకీయ నాయకులు గిరిజనులను ప్రజలను తిట్టిన సందర్భాలు లేవు, కొట్టుకున్న సందర్భాలు లేవు. మరి అటువంటిప్పుడు ఈ వైరుధ్యం వచ్చిందా? ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? కేవలం ఈ సమస్యను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని మన అందరం దృష్టిలో పెట్టుకోవాలి. కేవలం గిరిజనులు తమ జీవనోపాధి అయిన భూమి ఇవ్వకుండా ఉండడం కోసం ఇవ్వాలని చెప్పి హింసాత్మకంగా మారుస్తుంది. 6 నెలలుగా ఎందుకు నువ్వు ఈ సమస్యను పరిష్కరించబోక ఒకరిని పంపినందుకే ఇది వచ్చింది. కాబట్టి దీన్ని మేము పౌరకుల సంఘం ఖండిస్తున్నాం. ఇది హింసాత్మక రావడానికి ప్రభుత్వమే కారణం. కాబట్టి దీన్ని వెంటనే ఒక శాంతియుత చర్చల ద్వారా ముగింపు ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు ఏవైతే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి, కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలని చెప్పి పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తాం.